పూర్వకాలంలో గజాసురుడు ఇచ్చినటువంటి వరం వల్ల శివుడు గజాసురుని యొక్క కృషిలో ఉండిపోయాడు. శివుని జాడలేక ములోకాలు తల్లడిల్లిపోతూ ఉన్నది. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ గంగిరెద్దులు వాని యొక్క వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ యొక్క గజాసురుడు సంతోషించుకున్నాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందులకు గంగిరెద్దు వేషంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా గజాసుర పరమశివుడు యొక్క ములోకాలు చాలా అల్లాడిపోతున్నవి, ఆ సంగతి నీకు ఎందుకు కాదు, కావున నీ యొక్క కడుపులో దాచుకున్నటువంటి శివుని తమకి ఇవ్వమని కోరుకున్నాడు. ఆ మాటకు ఆ యొక్క గజాసురుడు మాట మార్చకుండా సరే అన్నాడు. నంది తన యొక్క కొమ్ములతో గజాసురుని యొక్క పొట్టని చీల్చి శివుని బయటకు రప్పించాడు. అంతటా ఆ యొక్క గజాసురుడు, శివ, నీవు నా యొక్క శిరస్సుకు గణ్యతను చేకూర్చుటకై నీవు నా యొక్క చర్మమును ధరించవలని వరం కోరుకుంటాడు. అందులకు పరమేశ్వరుడు సరే అన్నాడు. బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కూడా ఇంద్రాదుని యొక్క దేవలోకానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు వస్తున్నాడు అన్నటువంటి వార్త కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానములకు రెడీ సమాహితం అవుతూ ఉండగా స్నానం చేసి పక్షికి స్వాగతం చెప్పాలన్న ఆలోచనతో అభ్యంగ స్నానానికి తయారైనది. తన ఒంటికి నడుగు పెట్టుకున్నదై ఆ యొక్క నడుగు పెట్టుకున్నటువంటి పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన యొక్క తపశక్తిని ఆ యొక్క బొమ్మను నిక్షిప్తం చేసినది. నిక్షిప్తం చేసినటువంటి బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలాగా ఉంచినది. ఆ యొక్క బాలుని లోపలికి ఎవరిని రానియవద్దని చెప్పి స్నానానికి వెళ్ళిపోయినది ఆ యొక్క పార్వతీదేవి. గజాసురుడి నుండి విముక్తిని పొందినటువంటి వాడై పరమేశ్వరుడు కైలాసానికి వచ్చి లోపలికి వెళ్ళబోతూ ఉండగా గుమ్మం వద్ద ఈ యొక్క బాలుగా ఆదరించి ఉన్నాడు. తను కైలాసానికి అధిపతి, పార్వతీదేవి భర్తనని చెప్పి ఉన్నాడు. కానీ నీవు ఎవరివైతే నాకేమిటి, లోపలికి వెళ్ళడానికి వీలేదన్నాడు. అంతటా బాలుడు మరియు పరమశివుడి మధ్య వాద ప్రతివాదనలు జరిగి అవి తెచ్చిమీరిపోయినవి. పట్టుదల పెరిగి శివునికి కోపము తెచ్చినది. ప్రమద గణాదులు కూడా ఆ యొక్క బాలుని నుండి ఓడిపోయారు. ఇక శివుడు తాళలేక తన త్రిశూలముతో ఆ యొక్క బాలుడి శిరస్సును ఖండించి ఉన్నాడు. పార్వతి వచ్చి నిర్జీవుడైనటువంటి బాలుని చూసి, నాదా, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించినది. శివుని యొక్క మనస్సుకు అర్థమైపోయినది. తన తొందరపాటుకు చింతించిన వాడై నీ బిడ్డని తిరిగి మళ్ళా బతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చినాడు. వెంటనే తన యొక్క పరివారాన్ని అందరినీ పూజించుకొని ఎక్కడైతే ఉత్తరముఖంగా పడుకొని ఉన్నటువంటి వాడిని శిరస్సును తీసుకొని రమ్మన్నాడు. అందులో ఆ పరివారాన్ని కూడా అందరూ ముల్లోకాలను గాలించి ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. చివరకు వెతకగా కొంత చోట గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క గజాసురుని శిరస్సును ఖండించి దానిని తీసుకొని వచ్చి ఈ యొక్క బాలుని యొక్క మొండానికి అతికించి నిర్జీవుడైనటువంటి బాలుని సజీవునిగా చేసి ఉన్నాడు. పార్వతి ఆనందించి వినాయకుడిని గజముఖుడిగాను, గజాసురుడిగాను, వినాయకుడిగాను, లంబోదరుడిగాను ఇలా పరి నామాలతో పార్వతి యొక్క తనయుడు అనాథుడుగా పంచుకుంటూ ఉన్నాడు. కొంతకాలంలో పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించున్నాడు. అతడు మహాభక్తాడు. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుడు దేవ యజ్ఞములకు అధిపతి కావాలని కోరుకున్నారు. అందరూ వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కూడా యజ్ఞాధిపత్యములకు పోటీ పడి ఉన్నారు.
నాయనలారా, ఈ యొక్క ముల్లోకంలో గల పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా ఎవరైతే నా వద్దకు వచ్చేదరో అటువంటి వారికే విజ్ఞాధిపత్యమును మోసంగితనను కలుగగా అందులో కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. గజానుడు మాత్రం, తండ్రి, నా యొక్క అసమర్థత మీకు తెలియకున్నది కాదు, కావున నాకు ఏదైనా ఉపాయం చెప్పమని పరమేశ్వరుని వేడుకున్నాడు. అంతట పరమేశ్వరుడు, నాయన సుక్కున్నారాయణతే తతః మనస్సంకల్పత శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకః. కుమారా, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకంలో గల సమస్త మొదలైనను స్నానము చేసినటువంటి ఫలితం కలుగునని చెప్పగా అంతటా ఆ యొక్క గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రమును జపించుతూ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణము చేయించు ఉండగా కుమారస్వామి తను వెళ్ళినటువంటి నదులకు ముందుగానే గణపతి వెళ్ళడము, స్నానం చేయడము, కుమారస్వామికి ఎదురు రావడము, ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ నదీ స్నానంలోకి వెళ్ళినా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అందులకు కుమారస్వామి సూచించిన వాడై, తన యొక్క అజ్ఞానానికి సూచించిన వాడై కైలాసంలోకి వచ్చి, తండ్రి, నా యొక్క అజ్ఞానమును మన్నించి గణపతికి ఈ యొక్క విజ్ఞాధిపత్యమును నమ్మని వేడుకున్నాను. అంతట పరమేశ్వరుడు చతుర్దశి ఈ యొక్క గణపతికి విజ్ఞాధిపత్యమును నొసంగాను. దేశస్థుడు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది ఉరుములు, ఉండ్రాలు, టెంకాయలు, పళ్ళు మొదలైనటువంటి భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించుతూ విఘ్నేశ్వరుని సంతృష్టించుతూ ఉండగా తను భుజించగా మిగిలినటువంటి తన యొక్క పదార్థాలన్నింటినీ కూడా తన వాహనమైనటువంటి మూషికమును పిలిచి మిగిలినవి చేత పట్టుకుని ఉత్తాయాసంతో కైలాసంలోకి వచ్చి మాతా